హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. మరి ఇవి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పు పలుకులను వేసేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పు వరకు బాదం పప్పులను కూడా వేసేసుకొని ఇందులోనే కిస్మిస్ని ఒక 10 వరకు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు తెల్ల నువ్వులను అయితే తీసుకోండి. ఈ నువ్వులను కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ పచ్చి నువ్వులే గ్రైండ్ చేసేసుకోవాలండి, వీటిని వేయించాల్సిన అవసరం లేదు. వీటిని వీలైనంత మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ నువ్వుల పొడిని కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ నువ్వుల పొడిని కూడా పక్కన పెట్టేసుకోండి. చూడండి, నువ్వులు అనేది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పునైతే తీసుకోవాలి. ఒక కప్పు నువ్వులకి అరకప్పు పుట్నాల పప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలను కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత ఒక అరకప్పు వరకు నీళ్ళను వేసుకోండి బెల్లం కరగడానికి. ఇలా నీళ్ళను వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు కరిగించేసుకోండి. ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కి కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, ఈ నువ్వుల పొడిని ఇందులో మొత్తం కూడా వేసేసుకొని ఈ నేతిలో కొద్దిగా వేయించేసుకోవాలి. ముందుగా మనం నువ్వుల్ని వేయించలేదు కాబట్టి ఈ నేతిలోనే ఈ నువ్వుల పొడిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పొడి ఉంది కదా, ఇది కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించేసుకోవాలి నువ్వుల పొడితో పాటు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఈ పుట్నాల పొడిని కూడా వేసేసుకోండి. ఈ పుట్నాల పొడి వేసిన తర్వాత మొత్తం కూడా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా మొత్తం పుట్నాల పొడి వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కూడా దోరగా వేయించేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మొత్తం కూడా వేగిపోయి మంచి వాసన వస్తుందండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకున్న తర్వాత చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, ఇలా ఫిల్టర్ వేసేసుకొని ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి, నలకలేమీ రాకుండా. ఇలా వాటర్ మొత్తం వేసిన తర్వాత ఉండలు అనేవి లేకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ వాటర్ అంతా కూడా దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్కి బెల్లం కొలత వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందండి స్వీటు. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే మరొక పావు కప్పు బెల్లం వరకు వేసేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుతూ ఉండంగానే ఈ స్వీట్ అంతా కూడా ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోయి ఇలా దగ్గర పడింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి. దీంట్లో బటర్ పేపర్ వేసేసుకొని నెయ్యి కొద్దిగా రాసేసుకొని ఈ స్వీట్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి. మీరు ఇలా కాకుండా ఒక బౌల్లోకైనా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం స్వీట్ వేసిన తర్వాత మొత్తం కూడా రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నారంటే చక్కగా ఉండిపోతుంది. ఇలా చేసేసుకొని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు ఈ స్వీట్ని అయితే పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీని అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకుంటే చూడండి, స్వీట్ అయితే చక్కగా గట్టిపడిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ వేసి ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. ఇలా ఫ్లిప్ చేశారంటే చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇలా ప్లేట్ తీసేసుకొని దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకున్నామంటే చూడండి, స్వీట్ అయితే చక్కగా ఆరిపోయి అంటుకోకుండా వచ్చింది కదా. స్వీట్ వచ్చేసి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. మీరు ఇట్లా పీసెస్గా కాకుండా చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసి బాదుషా టైప్లో చేసేసుకోవచ్చు. బటన్ బాదుషా లాగా చేసేసుకున్నారంటే చూడడానికి చాలా బాగుంటాయి. నేను ఇక్కడ పీసెస్ కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా.
అచ్చంగా కలాకండ్ పీస్ లాగా కనిపిస్తుంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఇలా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఇలా స్వీట్ చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్ కూడానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది స్వీట్ వచ్చేసి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ స్వీట్ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.